లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మండలిలో ఉంది ఎమ్మెల్సీలా, లేకపోతే పెద్ద మనుషులా, లేకపోతే ఇంకేమైనా. అందుకని అక్కడ డాష్ వదిలేశాను, మీ ఇష్టం వచ్చింది మీరు ఫిలప్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు ఉండే సభ. ఇక్కడ ఎమ్మెల్సీలు అంటే ఏంటండి? పెద్దల సభ అని అర్థం. పెద్దల సభ కాబట్టే డైరెక్ట్గా ప్రజలతో సంబంధం లేకుండా నామినేటెడ్ పదవిలాగా ఏదైతే ఆయా పార్టీలు ఉంటాయో ఆ పార్టీలు ఆయా వ్యక్తుల్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడతాయి. కూర్చోబెట్టినప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి. గంటకే కొన్ని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని అక్కడ ఖర్చు చేస్తాం. అటువంటప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యలు, వాళ్లకు ఉన్న అనుమానాలు, వాటికి సంబంధించిన చర్చలు, మరి ఆ చర్చలు ఎంత సజావుగా జరగాలి. కానీ అది శాసన మండలిలాగా ఉందా? మామూలుగా రోడ్ సైడ్ రైతు బజార్లో కూడా అంత గలాటాలాగా అంత రచ్చరచ్చగా ఉండదు. లేదా ఫిష్ మార్కెట్ కంటే కూడా ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎవరి వ్యాపారాలు మామూలుగా అరుపులు కేకలు ఉంటాయి. అంతకంటే దారుణంగా ఉంది శాసన మండలి. ఇంతకీ ఏంటంటే ఈరోజు స్వామివారి ప్రసాదానికి సంబంధించి ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన చర్చ. సో ఎట్టకేలకు మరి శాసన మండలి చైర్మన్ ఆ చర్చకి ఓకే అన్నారు. మొన్నటిదాకా ఎందుకో దాన్ని మాత్రం ప్రస్తావించలేదు. మొత్తానికి చర్చకి సుముఖంగా ఓకే అనటంతో ఇవాళ చర్చ మొదలైంది. చర్చ మొదలవుతున్నప్పుడు అసలు ఏ ఉద్దేశం, ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకోవాలిగా, ఇంకొకరు చెప్పిందాకా ఆగాలిగా. అక్కడ వింటారా అంటే వినరు. మరి చర్చ ఎందుకు పెట్టినట్టు? ఇంక ప్రజలకు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? ఓ ప్రక్కన మీకు ఒక బయట చూపిస్తాను. ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్లే చేస్తారు మా వాళ్ళు. చూడండి, అక్కడ శాసన మండలి చైర్మన్ కూర్చోండి అన్నా వింటారా? వినరు. ఏదో పేరుకి ఆ పదవిలో ఆ సీట్లో కూర్చోబెడతారు, కానీ ఆయన పెద్ద మనిషి తరహాగా కూర్చోండి అంటారు, లేదా సో ఒకసారి చూపిస్తాను. అక్కడ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెబుతున్నారు. ఆ చర్చలో భాగంగా దాని గురించి వివరించే ప్రయత్నం. ఈలోపే వీళ్ళు కూర్చోండి 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 ప్లీజ్ దయచేసి ఇది పరిస్థితి. ఆయన దయచేసి కూర్చోండి అంటారు, ఎవరు కూర్చోరు. అది అలా ఉంచితే మంత్రి గారు మాట్లాడుతుంటే ఆ రకంగా రచ్చ ఎవరు చేస్తారు? టీడీపీ వాళ్ళు చేస్తారా? ఇక్కడ విజువల్స్లో చైర్మన్ గారిని చూపిస్తూ ఉన్నారు, కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా లేచి వాళ్ళ మీదకు దూసుకొచ్చింది ఎవరు దూసుకొస్తారు? టీడీపీ వాళ్ళు దూసుకొస్తారా? జనసేన వాళ్ళు దూసుకొస్తారు ఒక మంత్రి గారి పైన? కాదు కదా, ఎందుకంటే వాళ్ళ అలయన్స్ కదా. ఇంకెవరు దూసుకొచ్చి ఉండాలి? వైసీపీ వాళ్ళు. సో అంటే అక్కడ చర్చ జరగడానికి ఎక్కడా కూడా తావు ఇవ్వట్లా. మరి ఎందుకని? అంతకుముందేమో మండల్లో చర్చ చేద్దాం అని చెప్పేసి అన్నారు. అది కాస్త వెనక్కి వెళ్ళిపోయారు మొదలై అవతలనే. ఈరోజేమో ఇదిగో కంపు చేస్తున్నారు. ఎందుకని? సో దానిపైన చర్చ జరగకూడదు, ప్రజలకు వాస్తవాలు తెలియకూడదు. ఇక్కడ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి లింక్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇదే తరహా ఆల్రెడీ పచ్చని మళ్ళీ లూరే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు టీడీపీ వాళ్ళు కూడా అదే రకంగా అడ్డుకున్నారు, హెరిటేజ్ పేరు అలా తీసుకొస్తారని చెప్పేసి. సో ఇరువురు కూడా ముందు ఎవరి వాయిస్ వాళ్ళు చెప్పుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి దాంట్లో వాస్తవం ఉంది, ఎవరిది వాస్తవం దూరంగా ఉంది అని చెప్పేసి. సో శాసన మండలైనా, అసెంబ్లీ అయినా, చివరికి పార్లమెంటు వేదికైనా, ఎక్కడైనా కానీ ఇదే తరహా. ఎక్కడా కూడా చర్చ కొనసాగట్లా. జనాలకి ప్రజాధనాన్ని మాత్రం వృద్ధాగా గంటలకు లక్షల రూపాయలు ఆ రకంగా వేస్ట్ అవనిస్తున్నారు. ఏ మాత్రం కూడా
మరి వాళ్ళు ఆ బాధ్యతగా వ్యవహరించట్లేదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుందిగా. సో ఇక్కడ ఆ నెయ్యికి సంబంధించిన వివాదం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైంది, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డే చేశారంటే అసలు ఈ ఎపిసోడ్ తెరపైకి తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. ఆ రకంగా కల్తీ జరిగిందని చెప్పేసి అని మరి ఆయనే చేసి ఎలా చేస్తారు ఆయన? ఇది ఎలా ఉంటుందంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సునీతారెడ్డి గారే లేకపోతే వాళ్ళ అల్లుడే నిందితుడు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. చివరికి ఆ కేసు కోసం పాకులాడుతుంది ఎవరు? సునీతారెడ్డి. మరి వాళ్ళే నిందితులు అయితే వాళ్ళు ఎందుకు పాకులాడతారు? అది మినిమం సెన్స్ కదా. సో సిమిలర్గా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారే దానికి బాధితుడైతే, దాన్ని ఆ రకంగా బాధ్యుడైతే ఖచ్చితంగా ఆయనే దాన్ని ఎందుకు లేవనెత్తుతారు? పోనీ వైసీపీ వాళ్ళు ఏం చేశారు? ఏది 14 నుంచి 19 మధ్యలోనే 18లో ఈ రకంగా చేశారు అని చెప్పేసి అన్నప్పుడు మరి గత 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఆ విషయం పేరు ప్రస్తావించలేదే. చివరికి వైవి సుబ్బారెడ్డి గారు టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించిన సిఎఫ్టీఆర్ఐకి కూడా దానికి సంబంధించింది కూడా బయట పెట్టలేదుగా. ఎందుకని? అప్పుడు తెలియట్లేదా ప్రజలకి ఎవరి హయాంలో ఏ విధంగా ఉందో? అంతెందుకు, దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉందిగా. 19 వరకు ఎలా ఉంది, 19లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఎలా ఉంది, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇదే ప్రసాదం ఏ రకంగా ఉంది అని చెప్పేసి ఆ వేరియేషన్స్ చెప్తేగా సమాధానం. ఎవరు చేశారు, ఎవరు కుట్ర చేశారు అని చెప్పేసి దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, సింపుల్ లాజిక్. స్వామివారి దగ్గరికి దాదాపు 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు, నెలవారీ ఒకసారి వెళ్ళేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏడాదికి వెళ్తారు, కొంతమంది 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వెళ్తారు. అలా 2-3 సంవత్సరాలకి వెళ్ళేవారైనా, పోనీ 5 ఏళ్ళకు ఒకసారి వెళ్ళేవాళ్ళైనా, 14 నుంచి 19 మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు కానీ, 19 నుంచి 24 మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు కానీ, ఆ 24 తదనంతరం వెళ్ళిన వాళ్ళు కానీ ఆ క్లారిటీ ఉండదంటారా? ఆ తేడా తెలియదంటారా? మరి అక్కడ ఉంది కదా ఆన్సరు. ఇంక ఎవరు కలిపారు, ఎవరు కలపలేదు, ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారా, ప్రూవ్ చేయలేదా, ఇక అవన్నీ సెకండరీ. ప్రజలకి ఒక క్లారిటీ ఉండిపోయింది అది ఎవరు చేశారు, ఎవరు చేయలేదని. సో ఇంక మిగతా వాళ్ళు ఎంత గింజుకున్నా లేకపోతే ఏదేదో చేయాలనే ప్రయత్నం చేసినా ప్రజలకి ఒక స్పష్టత ఉంది, అది మాత్రం ఫిక్స్. ఇప్పుడు ఎవరు ఎన్ని కవర్ డ్రైవ్లు వేసినా కానీ అది వర్కౌట్ కాదు, దట్స్ ఫర్ షూర్. సో ఇక్కడ మోహన్ రాజు గారు చైర్పర్సన్, ఈరోజు ఆ డిస్కషన్ కూడా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు ఆయన స్టార్ట్ చేయడంతో మీరు క్రిస్టియన్ను, ఆయన క్రిస్టియన్నే అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్నే కాదని ఎవరంటారు? సో క్రిస్టియన్ అయినంత మాత్రాన్ని ఏంటి చర్చ జరగకూడదంటారా? జరగాలి. ఆయన క్రిస్టియన్నా ముస్లిమా ఎవరైనా కదా, ఎవరైనా సరే ఆ చర్చిలో ఆ సభ్యులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడతారు. సో అది క్రిస్టియన్ అనేదని అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదేమో అని చెప్పేసి నా అభిప్రాయం అనుకోండి. కాకపోతే వాటికి ఆ విలువ ఎవరు అని చెప్పేసానంటే మాత్రం అది కరెక్ట్ కాదు. అంటే ఆఫ్కోర్స్ ఆయన అనలేదు అనుకోండి. ఇక్కడ క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఎవరైనా కానీ స్వామివారు అంటే భక్తి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఏ మతం వాళ్ళు వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటానే ఎదుటి వాళ్ళ మతాన్ని కూడా చాలా గౌరవప్రదంగా చూస్తారు. ఇప్పుడు మనం ఉన్నాం, ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరినైనా అలాగే గౌరవించుకుంటాం. మన దాన్ని మనం అనుసరించుకుంటానే మిగతా ఆ యొక్క భక్తి భావాలను కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కించపరిచేలాగానో వాళ్ళ అవమానపరిచేలాగానో వ్యవహరించాం. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకు ఉంటుంది, ఇస్తాం. సో సిమిలర్గా ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మనది హిందూ దేశం. అటువంటి దేశంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తినాయి అంటే ఎంత సిగ్గుచేటు. మరి ఎప్పుడూ లేనిది ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టిలేరంటే మరి అంతకుముందు జరిగినట్లే కదా. పోనీ ఎన్డీటీవీ రిపోర్ట్ అది చెప్పింది కదా. పోనీ సిట్ ఏదైతే ఛార్జ్షీట్ సమర్పించిందో దానిలో క్లీన్ చిట్ ఉందని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పేశారు? అసలు ఆ ఒక్క పదంతో ఎంత దొరికిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు. సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎక్కడిచ్చింది? వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కదా, అందులో రసాయనాలతో కూడిన నెయ్యి అని చెప్పేసి. సో ప్రక్కన చైర్పర్సన్గా చేసిన ఆయనే, చైర్మన్గా చేసిన ఆయనే చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చిందంటారు. సో ఈ రకంగా డిఫరెంట్ వర్షన్స్ ఫ్రమ్ ద సేమ్ పార్టీ ఎలా ఉంటుంది? సో వాళ్ళకే క్లారిటీ లేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. కాబట్టి డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఇంకేదైనా సరే మనం బుకాయించేస్తాం అనే ప్రయత్నాలు ఆ రకంగా చేస్తూ ఉంటే చివరికి వాళ్ళ కళ్ళ ముందు కూడా కనపడతా ఉంది కదా. మాట్లాడితే ఎక్కడ కూడా డిస్కషన్ రానీకి ముందే స్ట్రైట్ అవే అటాకింగ్ మీద అటాకింగ్ వెళ్ళిపోతూ ఉంటారు.
కొంతమంది ఉంటారు ఎట్లా ఉంటుందంటే ఇక బ్లైండ్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతే ఇక ఏదేమైనా సరే మనకు వాస్తవాలతో సంబంధంలే, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలీదు, డైరెక్ట్ అంతే. ఎలాగంటే వైనాట్ 175 లాగా ప్రజలతో సంబంధం లేదు, ఆయన వైనాట్ 175 అన్నారు, వీళ్ళందరూ ఎమ్మడబడ్డారు, మేము వైనాట్ 175 తీరా అసలు వాస్తవం ఏంటి అంటే ఇదిగో 11. అట్లా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాస్తవాలు ఏంటి అని చెప్పేసి ప్రజలకు తెలియచేయాలి. ప్రజలకి ఆల్రెడీ తెలుసు, అలా కాదు ఇంకోటి ఏదో మసిమూసి మారేడుగా చేద్దామని చెప్పేసి అంటే మాత్రం అది కుసిబి జాంతనే, ఖచ్చితంగా జరగదు. కాబట్టి ఇక్కడ శాసన మండలిలో ఇవాళ చర్చ పెట్టారే కానీ ఆ చర్చ సజావుగా కొనసాగించడానికి ఎవరో కూడా సహకరించకుండా ఆ చైర్పర్సన్ కూర్చోండి మీరు ఆగండి, కూర్చోండి మీరు ఆగండి, ఇదే సరిపోతుంది. కానీ ఇక మరి దానికి సంబంధించి ప్రజలకు స్పష్టత ఉంది. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎమ్మెల్సీలు వాళ్ళు వ్యవహరించిన తీరు పట్ల? నేను అందుకనే ఎమ్మెల్సీలు వీళ్ళు మండలిలో ఎమ్మెల్సీలా లేకపోతే పెద్ద మనుషుల్లాగా వ్యవహరించారా లేకపోతే ఇంకెవరిలాగానే వ్యవహరించారా అనే డాష్ వదిలేశాను. ఆ డాష్ని మీ అభిప్రాయం కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.